గౌడ్ సాబ్ నమస్తే. నేను ఈరోజు మీకోసం అమెరికాలో ఉంటున్న గౌడ్స్ అబ్బాయిని తీసుకొచ్చిన. మరి అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ 10/4/1996. ఎత్తు 5'8" ఉంటారు బాబు. బాబు వచ్చేసి ఇండియాలో బీటెక్ చేసి అమెరికాలో ఎంఎస్ చేశారు ఈ బాబు. మరి ఈయన వచ్చేసి ఇప్పుడు ప్రస్తుతం అమెరికాలోని వాషింగ్టన్లో జాబ్ చేస్తున్నాడు. మరి ఈ పిల్లగాడికి శాలరీ వచ్చేసి ప్యాకేజీ సంవత్సరానికి $120 ఈ పిల్లగాడికి. మరి ఈ అబ్బాయి వాళ్ళది వచ్చేసి నేటివ్ ప్లేస్ సిద్దిపేట. మరి ఈ అబ్బాయి వాళ్ళు ఎలా చూస్తున్నారంటే, తెలంగాణలో ఎక్కడైనా పర్వాలేదు, అమెరికా వెళ్ళే ఇంట్రెస్ట్ ఉన్న అమ్మాయి కావాలని చూస్తున్నారు. మరి లేదంటే అమెరికాలో జాబ్ చేస్తున్నా లేదా ఎడ్యుకేషన్ చేస్తున్న అమ్మాయి అయినా పర్వాలేదని చెప్పేసి అంటున్నారు. మరి ఎవరైనా గౌడ్స్లో అమెరికా సంబంధం కోసం, అమెరికా అబ్బాయి కోసం వెతుకుతున్నారా? అయితే మన గౌడ కుటుంబ సభ్యులకు మన ఈ వీడియో షేర్ చేయండి. నమస్తే. నేను ఈరోజు మీకోసం వరంగల్ జనగాంకు సంబంధించిన మున్నూరు కాపు అబ్బాయిని తీసుకొచ్చిన. మరి అబ్బాయి కెనడాలో ఉంటున్నాడు. మరి ఈ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 27/4/1990. ఎత్తు 5'8" ఉంటారు బాబు. ఎడ్యుకేషన్ ఎంఎస్ చేశారు కెనడాలోనే. మరి ప్రస్తుతం జాబ్ వచ్చేసి అక్కడే సాఫ్ట్వేర్ ఇంజనీర్గా చేస్తున్నాడు. మరి సంవత్సరానికి జీతం వచ్చేసి అబ్బాయికి $120,000 ఈ పిల్లగాడికి. మరి వీళ్ళు వచ్చేసి ఉప్పల్ హైదరాబాద్లో ఉంటారు. మరి అబ్బాయికి ప్రాపర్టీ వచ్చేసి 10 కోట్ల వరకు ఉంది. మరి వీళ్ళు ఎలా చూస్తున్నారంటే, కెనడా వెళ్ళే ఇంట్రెస్ట్ ఉన్న అమ్మాయి అయినా పర్వాలేదు, లేదా కెనడాలో జాబ్ చేస్తున్న అమ్మాయి అయినా పర్వాలేదు అని చెప్పేసి అంటున్నారు. ఆమెకు శాలరీ తక్కువ ఉన్నా లేదా కట్నం ఇచ్చినా ఇవ్వకపోయినా పర్వాలేదు అని చెప్పేసి అంటున్నారు. మరి ఎవరైనా మున్నూరు కాపు కెనడా సంబంధం కోసం చూస్తున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం, మన మున్నూరు కాపు కుటుంబ సభ్యులకు మన ఈ వీడియో షేర్ చేయండి. ముదిరాజులందరికీ నమస్తే. నేను ఈరోజు మీకోసం ఆస్ట్రేలియాలో ఉంటున్న ముదిరాజు అబ్బాయిని తీసుకొచ్చిన. మరి అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ 10/5/1991. ఎత్తు 5'10" ఉంటారు బాబు. ఎడ్యుకేషన్ వచ్చేసి అక్కడే ఎంఎస్ చేశారు బాబు. మరి అబ్బాయికి వచ్చేసి $100,000 శాలరీ పిల్లగాడికి. మరి అబ్బాయి వాళ్ళు ఎలా చూస్తున్నారంటే, ఆస్ట్రేలియాలో ఉన్న ముదిరాజు అమ్మాయి అయినా పర్వాలేదు, లేదంటే ఇండియా నుంచి వెళ్ళే ఇంట్రెస్ట్ ఉన్న, ఆస్ట్రేలియా ఇంట్రెస్ట్ ఉన్న అమ్మాయి కావాలని చూస్తున్నారు. మరి వీళ్ళదైతే మంచి కుటుంబము. వీళ్ళు వచ్చేసి కుత్బులాపూర్ చింతల్లో ఉంటారు. వీళ్ళకు ప్రాపర్టీ కూడా ఒక 8 కోట్ల వరకు ఉంది. మరి ఎవరైనా ముదిరాజ్ అబ్బాయి కోసం చూస్తున్నారా? ఆస్ట్రేలియాలో ఉంటున్న అబ్బాయి కోసం చూస్తున్నారా? అయితే మన ముదిరాజ్ కుటుంబ సభ్యులకు మన ఈ వీడియో షేర్ చేయండి. మరి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కూడా కొట్టండి.